Alcara Water Solution for hot water problems. Contact 9399906356. మీరు ఒక డైరెక్టర్, రీసెంట్గా ఒక మంచి ఫిలాసఫర్ కూడా అయ్యారు సోషల్ మీడియాకి. నాకు నా పాస్ట్ తోటి ఏ రకమైన రిగ్రెట్స్ లేవు. ఇప్పుడు మిమ్మల్ని సోషల్ మీడియానే ఇష్యూ చేస్తుంది అనుకుంటున్నారు? అదే నాకు అర్థం కావట్లేదు, ఎవరికి ఉపయోగం దీనివల్ల, నా మాటల వల్ల ఎవరికి ఉపయోగం? రియాక్షన్ అండ్ రెస్పాన్స్ కోసం వెయిట్ చేస్తున్న యూట్యూబర్స్ మీ దగ్గర చాలా మంది ఉన్నారు. అంతమందికి ఈ ముక్క చెప్పారా? ఎవరు రమ్మన్నారు మిమ్మల్ని? నేను పిలిస్తే వచ్చారని చెప్తే వెళ్ళిపోవడానికి. కెమెరా ఉన్న ప్రతి ఒక్కడు కెమెరామ్యాను, మాట్లాడిన ప్రతి ఒక్కడు జర్నలిస్టు, కనీసం కథగాని మాటలు, పనికిరాని అస్త్రాలు, మళ్ళీ మీడియా. ఎంతవరకు చదువుకున్నారు? ఇక్కడి నుంచి ఇక్కడ వరకు అన్ని చదువులు చదివి స్విగ్గీ, ఓలా, ఊబర్ చేస్తున్న బతుకులు ఎంతమంది ఉన్నాయి బయట. నా ఎక్స్పీరియన్స్లో నేను రకరకాల క్రాఫ్ట్లో, రకరకాల సినిమాల్లో, రకరకాల స్టేజెస్లో పనిచేయడం జరిగింది. అన్ని క్రాఫ్ట్లు చేసుకుని వాళ్ళే హీరో, వాళ్ళే విలన్ చేసే అదే ఛాలెంజ్ చేస్తా. న్యూ ఏజ్ ఫిల్మ్ మేకింగ్ మీకు నచ్చడం? చెప్పండి, న్యూ ఏజ్ ఫిల్మ్ మేకింగ్ అంటే మీరు డిఫైన్ మాయాబజార్ నేను చెప్తున్నా. ఆ స్కేల్ తోటి ఇప్పుడు కంపేర్ చేసి న్యూ ఏజ్ విజన్ అంతా చాలా రిచ్గా ఉంది, కానీ మీరు అలాంటి ప్లేస్లో ఉండడానికి రీజన్ ఏంటి? ఫోర్ ప్లేస్, రిచెస్ట్ ప్లేస్ ఇన్ హైదరాబాద్, చాలా క్రోర్స్ వాల్యూ. మళ్ళీ అలాంటిది అంటారు. దానివల్ల లోకల్ బాడీస్కో, గవర్నమెంట్ బాడీస్కో వాళ్ళు ఎవరికి లేని బాధ. ఎవరో యూట్యూబ్లో అసలు మైసూర్ బోండాల్లో మైసూర్ ఎంత ఉంటుందో వాళ్ళ thumbnailsలో కంటెంట్ అంత ఉంటుంది. బేసికలీ ఒపీనియన్ ఆన్ సోషల్ మీడియా, సంఘ సంస్కృతులు ఏమన్నా ఉపయోగం ఉందా? ఏదో కెమెరా పట్టుకొని, లేకపోతే ఫోన్ పట్టుకొని, ఏది దొరికితే పట్టుకొని తీసేసి కనీసం ఇంట్లో కూర్చొని అదేదో పవిత్రమైన కార్యక్రమాలు ఉంటాయి కదా, చేసుకోవచ్చు కదా. అద్భుతమైన నాలెడ్జ్ రిసోర్సెస్ ఉన్నాయి కదా. ఇలా అడగకూడదు పర్సనల్ లైఫ్ గురించి. వారు అడగకూడదు అంటున్నారు, ఎందుకు అడగదు? హాయ్ డియర్స్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. మనతో పాటు ప్రేమ్ పి సతీష్ అని ఒక ఫిలిం మేకర్ ఉన్నారు. సో రీసెంట్ టైమ్స్లో ఒక 2 వీక్స్ 3 వీక్స్ నుంచి సోషల్ మీడియాలో ప్రతి ఛానల్స్లో ఆయన ఒక కన్స్ట్రక్టెడ్ ఏరియాలో గుడారాలు కట్టుకొని ఉండే విజువల్స్, ఆయన అలా అయిపోవడానికి రీజన్స్ ఏంటి, అండ్ కుమారి ఆంటీ టాపిక్స్ అని, ఇలా చాలా క్లమ్జీ సిచ్యువేషన్స్ అన్నీ బ్లెండ్ అయ్యి ఉన్నాయి. సో ఏంటనేది అర్థం కావట్లేదు. ఆయన ఎందుకు ఆ పొజిషన్కి వెళ్ళారో ఇప్పటికీ ఎవరికి తెలియదు. ఒక్కొక్క ఛానల్లో ఒక్కొక్కలా చూపిస్తున్నారు. సో వాళ్ళ thumbnails యూస్ చేసుకొని అసలు ఏం జరిగింది, ఎందుకు ఆ పొజిషన్ వచ్చింది, సిచ్యువేషన్స్ అలా ఎందుకు మారినాయని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్. హలో. ప్రేమ్ పి సతీష్ గారు. సో మీరు ఒక డైరెక్టర్, రీసెంట్గా ఒక మంచి ఫిలాసఫర్ కూడా అయ్యారు సోషల్ మీడియాకి. కొన్ని లాజిక్స్ అన్నీ చాలా కనెక్ట్ అవుతున్నారు ఆడియన్స్కి. సో ఈ రీజన్స్ అన్నిటికి మీకు ఆ సిచ్యువేషన్ రావడానికి రీజన్ ఏంటి? ఓకే, బిఫోర్ ఐ సే దట్, ద్విజ ఇది ఫైనల్, ఫుల్ అండ్ ఫైనల్, ఇదే నా పేరు. ఐఎమ్ నాట్ ఈవెన్ ఇంట్రెస్టెడ్ ఇన్ మై పాస్ట్. నాకు నా పాస్ట్ తోటి ఏ రకమైన రిగ్రెట్స్ లేవు, ఏ రకమైన కంప్లైంట్స్ లేవు, ఏ రకమైన ఎక్స్పెక్టేషన్స్ కూడా లేవు. ఐఎమ్ ఓకే, ఐఎమ్ ఇన్ టర్మ్స్ విత్ ఇట్. ఏదో ఒక చిన్న ఇన్సిడెంట్, దట్ ఈస్ జస్ట్ ఒక మార్నింగ్ వాక్లో జరిగే ఒక చిన్న ఇన్సిడెంట్, దానికి నా రియాక్షన్ అంతవరకే. అని సొల్యూషన్ ఇంతవరకు జరగల. అక్కడ ఎందుకు జరిగింది, అక్కడ ఏం మాట్లాడాను, ఆ మాటల్లోని ఎంత స్కోప్ ఉందో అంత మైలేజ్ తీసుకున్నట్టున్నారు. ఎవరు, నేనా, సో కాల్డ్ ఇన్వాల్వ్ అయిన పేరు కుమారి ఆంటీయా, లేదంటే యూట్యూబర్సా, లేదంటే ఆడియన్సా, లేదంటే ఎవరు హూ గాట్ బెనిఫిటెడ్ అవుట్ ఆఫ్ ద ఇన్సిడెంట్, హూ గాట్ the maximum credit, who got the maximum mileage? నేను ఇక్కడ ఐఎమ్ నాట్ హియర్ ఫర్ నేమ్, ఐఎమ్ నాట్ హియర్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ వర్క్. బేసికలీ ఐఎమ్ నాట్ లుకింగ్ ఫర్ ఎనీ వర్క్, ఐఎమ్ నాట్ లుకింగ్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ ఫేవర్ ఆర్ హెల్ప్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ హెల్ప్. ఐ యామ్ ఎక్స్ప్లోరింగ్ ఫ్యూ థింగ్స్ విచ్ ఐ డెంట్ పర్స్యూ ఇన్ ద పాస్ట్. మేబీ ఇదివరకు కుదరలేదు, ఇప్పుడు ఏదో వర్కౌట్ అవుతుంది, ట్రై చేస్తున్నా. నన్ను చేయనీక చెయ్యరు, చేసేవాళ్ళని చేయనీరు. ఏదో చేస్తున్నా, ఒక చిన్న యాజిటేషన్, ఒక చిన్న కాంట్రిబ్యూషన్. వీ ఆల్రెడీ ఫైల్డ్ అ కేస్ ఇన్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద. వాట్ ఎవర్ ప్రొసీజర్ ఇట్స్ హ్యాపెనింగ్. ఎవరి మీద? అదే వస్తున్నా. మిస్సింగ్ లింక్స్ ఉన్నాయి కొన్ని, ఒక 17 లింక్ చెక్స్. ఇవన్నీ ఈ లింక్స్ అన్నీ లింక్ చెక్స్ అది అంటారు కదా.
యూట్యూబ్ గొలుసు కట్టు చెరువులు అంటారు కదా. హుస్సేన్ సాగర్ ఒరిజినల్గా డిజైన్ ఎంతో కొంత ఉంటుంది కదా, ఇన్ని ఎకరాలు ఈ టైంలో వీళ్ళు చేశారు, ఇంత కష్టపడ్డారు, దానికంటే ఒక పర్పస్ ఉంటుంది కదా. ఫ్రెష్ వాటర్ రిసోర్స్, దట్ వాజ్ ద పర్పస్. సొల్యూషన్, ఇస్ ఇట్ సర్వ్డ్? ఇస్ ద పర్పస్ సర్వింగ్? నో. వాళ్ళు వచ్చారు, వీళ్ళు చేశారు, వాళ్ళు చేశారు, బ్లేమ్ గేమ్. దానివల్ల ఉపయోగం లేదు. ఎంత ఖర్చు పెట్టాం, అంత ఖర్చు పెట్టాం, ఖర్చు పెడుతూనే ఉన్నాం, చేస్తాం, ఉపయోగం లేదు. ఏం చేస్తే అది మళ్ళీ కనీసం రిస్టోర్ అయ్యి మళ్ళీ మంచినీళ్ళ సరస్సు దాకా ఆ విజన్ని రకరకాల గవర్నమెంట్లు రకరకాల టైం పీరియడ్లో రకరకాల అనౌన్స్మెంట్లు చేశారు. సొల్యూషన్ రాలేదు కదా. నేను కొంచెం అట్లా సొల్యూషన్ ఓరియంటెడ్గా ఒక చిన్న నా చట్టం నాకేమి హక్కు ఇచ్చిందో ఐఎమ్ అప్లయింగ్ ఇట్. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ క్రితం దాని కింద దుర్గం చెరువు, వాట్ ఈస్ ద ఒరిజినల్ డిజైన్ ఫ్రమ్ ద నేచర్, ఏ టైం పీరియడ్లో ఎంత సైజ్ అయింది, ఇప్పుడు ఎంత సైజ్ ఉంది, what is the quality of life, what is the quality of air there, what is the quality of water, ఇదివరకు ఎన్ని స్పీషీస్ ఉన్నాయి, ఇప్పుడు ఎన్ని ఉన్నాయి, ఇదివరకు ఎంత టెంపరేచర్ ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, దానికి ఎవరు కారణం. డిబేట్లు, కంప్లైంట్స్ అవి కాదు, సొల్యూషన్స్. ఒక 2 డిగ్రీలు ఎప్పుడు తగ్గుతుంది, దానికి ఏం చేయాలి. ఇంతవరకు ఎంక్రోచ్మెంట్ అయింది, వాళ్ళు చేస్తున్నారు, వీళ్ళు చేస్తున్నారు, వాళ్ళు వచ్చారు, వీళ్ళు బ్లేమ్ గేమ్, దానివల్ల ఉపయోగం లేదు, ఇంకా పెరుగుతూనే ఉంది, అక్కడ సొల్యూషన్ రాలే ఇంకా. సో I'm asking solutions. I'm talking about issues. I'm not the issue here. Don't make me an issue here. That's not the issue. Yeah. అంటే ఇప్పుడు మిమ్మల్ని సోషల్ మీడియానే ఇష్యూ చేస్తుంది అనుకుంటున్నారా? అదే నాకు అర్థం కావట్లేదు, ఎవరికి ఉపయోగం దీనివల్ల, నా మాటల వల్ల ఎవరికి ఉపయోగం. హూ ఈస్ గెటింగ్ బెనిఫిటెడ్ అవుట్ ఆఫ్ ఇట్? నోటికి వచ్చింది, ఇష్టం వచ్చిన ఎలిగేషన్స్ ఎవరు పడితే వాళ్ళు చేసేసి వెళ్ళిపోతే ఇట్స్ ఓకే, బట్ హూ గేవ్ దెమ్ ద రైట్? How do they think that they can even get away with saying anything and everything? Why am I accountable? Who are they to ask me? Legality or asaladaniki what is the data? కనీసం ఒక విట్నెస్, ఒక ఎవిడెన్స్, ఇక్కడ జరిగింది, ఇక్కడ చేశామని చెప్తే ఓకే, ప్రాబ్లీ అంటే ఐ హ్యావ్ వన్ డౌట్. అంటే ఇప్పుడు చాలామంది మీ దగ్గరికి వచ్చి మీ రియాక్షన్ అండ్ రెస్పాన్స్ కోసం వెయిట్ చేస్తున్న యూట్యూబర్స్ మీ దగ్గర చాలామంది ఉన్నారు. నేను వచ్చినప్పుడు కూడా క్యూ ఉంది అక్కడ. సో అంతమందికి ఈ ముక్క చెప్పారా? సో నాకు ఎన్నిసార్లు చెప్పి వాళ్ళు మళ్ళీ అంతా వినేసి మళ్ళీ అదే, నాకు అర్థం కాలేదు, వాళ్ళకి చెప్పారు, మాకు చెప్పలేదు, మేము అంత దూరం నుంచి వచ్చాం, వెయిట్ చేస్తాం, మీరు చెప్తున్నారు కదా, అసలు ఎవరు రమ్మన్నారు మిమ్మల్ని? నేను పిలిస్తే వచ్చారు, నేను చెప్తే వెళ్ళిపోవడానికి. ఒకడు వచ్చి అంటాడు ఏదో, ఎందుకులేండి, ఫైన్. అసలు ఇదేమి టెంప్లెటో నాకు అర్థం కావట్లా. రిపోర్ట్ చేస్తున్నారా, రెస్పాన్సిబుల్గా ఫీల్ అయ్యి అసలు వై కెమెరా ఉన్న ప్రతి ఒక్కడు, కెమెరామ్యాను, మాట్లాడిన ప్రతి ఒక్కడు, జర్నలిస్టు, కనీసం ఒక బెంచ్ మార్క్, ఒక స్టాండర్డ్స్, క్వాలిటీ, కనీసం పర్పస్, సొల్యూషన్, యాక్షన్స్. చేతగాని మాటలు, పనికిరాని అస్సాలు. ఇక మళ్ళీ మీడియా పేరు ఎవరిచ్చారు హక్కు? ఐడెంటిటీ, అసలు ఐడి కార్డ్ పెట్టుకోవడానికి దానికి ఒక ఉంటాయి కదా కొన్ని స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్, ఏదో కండిషన్, మీరు ఏదో పేరు పెట్టుకొని ఉంటారు కదా. ఎవరు పడితే వాళ్ళు కెమెరా పెట్టేసి కుదిరితే ఫోన్ ఏది దొరికితే అది, టూల్స్ ఆర్ నాట్ ద ఇష్యూ. మీడియా అంటే ఏంటి? మీడియా నాకు అర్థం కాదు. మీడియా సో ఓకే. ద్విజ, యా, అసలు మీరు బార్న్ అండ్ బ్రాటప్ ఎక్కడి నుంచి? ఇవన్నీ చాలా లేదు, మా ఆడియన్స్కి తెలియాలి కదా, అందుకని అడుగు. ఓకే, 25th June 1979, Prakasam district. I'm still confused. Kanigiri, Prakasam district, Kanigiri or Pamur maybe. Some maternity hospital or maybe home. I'm not really sure. Then all my schooling, my childhood and college, Guntur. So in those terms, maybe I should say Guntur is my native. Lutheran English Medium School, Solomon Raj English Medium School, Solomon Raj, whatever, 10th standard. Siddhartha Junior College. Yeah, the funniest thing is intermediate 2 సంవత్సరాలు నేను 7 కాలేజీల్లో 2 సంవత్సరాలనే చదివాను. ఎన్ని కాలేజెస్? 7 కాలేజెస్, ఇంటర్మీడియట్ 2 years. 2 years. కాకపోతే ప్రాసెస్ వేరేగా ఉండేది. అంటే ఆ రోజుల్లో డెడికేషన్ అట్లా ఉండేది అనమాట. సో డెడికేషన్ అంటే ఫెయిల్ అవుతుండడమా, లేదంటే ట్రాన్స్ఫర్? ఫెయిల్ అవ్వడానికి ఛాన్స్ ఇవ్వలేదు. ఎగ్జామ్స్కి అప్పుడు లోకల్ టెస్ట్లు ఇవన్నీ పిచ్చలైట్, దాంట్లో కూడా ఫెయిల్ అవ్వలేదు. ఫార్చునేట్ ఎనఫ్.
అంత గ్రేట్ స్టూడెంట్ ఏం కాదు, అంత బుర్ర ఏం లేదు. ఉన్న బుర్ర అంతా మనం సినిమాలు ఆలోచనలు దాంట్లో పెట్టుకొని ఏం చదువుతాం, పుస్తకాలు ఏం అర్థం కావు. ఇవన్నీ లైఫ్లో ఎట్లా అప్లై చేస్తాం తెలియదు. ఎందుకు చదువుతున్నాను, అసలు ఎందుకు చదువుతాను, ఏం చదువుతాను తెలియకుండా, అది నాకు ఎందుకు పనికి వస్తుందో తెలియదు. నాకు అనిపిస్తుంది కదా, నేను చేయాల్సింది ఇది కాదు, నేను ఇప్పుడు చదువుకొని నేనేం చేయలేను, నా లైఫ్లో అప్లై అవ్వదు. వాల్యుబుల్ టైంని ఎందుకు ఇన్ ద నేమ్ ఆఫ్ స్టడీ, ఇన్ ద నేమ్ ఆఫ్ సంబడీస్ అటెస్టేషన్ ఆర్ అప్రూవల్, ఒక సంతకం డిసైడ్ చేస్తుంది నీ క్యాలిబర్ ఆర్ యువర్ స్టేచర్ ఆర్ యువర్ వాట్ ఎవర్ యువర్ క్యారెక్టర్, యువర్ బిలీఫ్ సిస్టమ్. ఒక సంతకం డిసైడ్ చేస్తుందా? అది చిన్న సంతకం, చిన్న క్వాలిటీ ఆఫ్ పేపర్ అయితే క్వాలిటీ తక్కువ, మంచి క్వాలిటీ ఆఫ్ పేపర్, మంచి క్వాలిటీ ఆఫ్ ఇంక్, మంచి క్వాలిటీ ఆఫ్ ఏదో వాట్ ఎవర్, పెద్ద పెద్ద పేర్లు, వాట్ ఎవర్ ఈజ్ వైడ్లీ పాపులర్ కదా, కాదు కదా. స్కూల్కి వెళ్ళినాడు, కాలేజ్కి వెళ్ళినాడు, యూనివర్సిటీకి వెళ్ళినాడు, బతకట్లేదా? అన్ని చదువులు చదివి స్విగ్గీ, ఓలా, ఊబర్ చేస్తున్న బతుకులు ఎంతమంది ఉన్నాయి బయట? ఇన్ని చదువులు పనికి రావట్లేదని కనిపిస్తున్నాయి కదా. ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ సిస్టమ్, లార్డ్ మెకాలే ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎంత సూపర్ సక్సెస్ఫుల్గా కనిపిస్తుంది కదా. ఇంట్రడ్యూస్ అయ్యి ఎన్ని సంవత్సరాలు అయింది, ఇప్పటికే ఎలా ఉంది పరిస్థితి. ఎందుకు చదువుతున్నారో తెలియదు, అసలు చదువు అంటే విరక్తి. బ్యూటిఫుల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కోసం సోకాల్డ్ మిస్టర్ రాజా రామ్మోహన్ రాయ్ ఫైట్ చేసి మరి తెప్పించాడు కదా. సూపర్ ఫెయిల్యూర్ మోడల్ కనిపిస్తుంది కదా. ఎంతమంది లైఫ్లో చదువుకొని అదే నాలెడ్జ్ని వాళ్ళ రియల్ లైఫ్లో అప్లై చేయడానికి ఎంతమందికి కుదురుతుంది? అదే ఉద్యోగం చేయడానికి కనీసం రిలేటెడ్ టు దట్ చెప్పండి మీరు. ఇంజనీరింగ్, మెడిసిన్, వాట్ ఎవర్ కోర్సెస్, వాట్ ఎవర్ యూనివర్సిటీస్, ఒక సంవత్సరంలో ఇండియాలో నుంచి ఎంతమంది వస్తారు బయటికి? గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్, మాస్టర్స్ ఎంతమంది వస్తారు బయటికి? వాళ్ళందరూ అదే పనులు చేస్తున్నారా? 25 lakhs. మళ్ళీ మాట్లాడతారు ఇండియా ఈజ్ అండర్ డెవలప్డ్ అని. ఇంతమంది ఏం చేస్తున్నారు? ఎక్కడికి మాయమైపోతున్నారా? ఎవరికి వర్కౌట్ వాళ్ళు చేసుకుంటున్నారు కదా. ఒకడు ఎన్ఆర్ఐ అంటాడు, ఇంకొకడు యూఎస్ అంటాడు, యూకే అంటాడు, ఎవరికి తోచింది అది చేస్తున్నాడు కదా. మళ్ళీ అసలేంటి? ఇంతమంది ప్రొడ్యూస్ అవుతున్నారు కదా. మరి అంతమంది కలిసి ఏదో ఒక పని చేస్తే ఇంకా అండర్ డెవలపింగ్ ఇంకా అవే పేర్ల కొంచెం వెనక్కు ముందుకు వెళ్ళరా? ఇంకా అక్కడైనా వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? బేసికలీ అవకాశాలు రాలేదా? దెన్ క్రియేట్ వన్. హూ ఇస్ స్టాపింగ్ యూ? వాట్ ఈస్ స్టాపింగ్ యూ? నాలెడ్జ్ లేదు, మన దగ్గర నాలెడ్జ్ లేదు కదా. మీరు చెప్పాలి ఆన్సర్స్. నాకు క్వశ్చన్సే అడుగుతాను, నాకు ఆన్సర్స్ తెలుస్తుంటే నేను చేస్తుండేవాడినేమో కదా. ఎంతవరకు చదువుకున్నారు మీరు? ఇక్కడి నుంచి ఇక్కడ వరకు. ఓకే. సో వై డిడ్ యూ చూస్ సినిమా? I chose cinema. It didn't happen for the first time. Then I thought cinema chose me, and it also didn't happen. ఏదో నా ఎక్స్పీరియన్స్లో నేను రకరకాల క్రాఫ్ట్లో, రకరకాల సినిమాల్లో, రకరకాల స్టేజెస్లో పనిచేయడం జరిగింది. ఇప్పుడు అది కాదు, ఇప్పుడు మన బయోగ్రఫీ, ఆటోబయోగ్రఫీ కాదు కదా. నాకు అట్ ఎవ్రీ స్టేజ్ వెన్ ఎవర్ ఐ వాజ్ కైండ్ ఆఫ్ ఓకే, నాకు కావాల్సింది తెలిసింది, ఇప్పుడు నాకు ఆ ఏరియాలో ఇంట్రెస్ట్ ఉంది, అది నేర్చుకోవాలని. కానీ ఐ వాజ్ ఆల్వేస్ క్లియర్. మేబీ తొందరగా డైరెక్టర్ అయిపోయి తొందరగా ప్రూవ్ చేసుకొని తొందరగా వెళ్ళడానికి ఐ వాజ్ నాట్ ఇన్ ఎ రష్, ఐ వాజ్ నాట్ ఇన్ ఎ రేస్, ఐ వాజ్ నాట్ కంపీటింగ్ విత్ ఎనీబడి. నాకు కావాల్సిన విజన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి నాకు తెలియాల్సిన విషయాలు, అది తర్వాత మెల్లిగా పెరుగుతూ, ఇంట్రెస్ట్ పెరుగుతూ, మేబీ క్యూరియాసిటీ ఆ పర్టికులర్ క్రాఫ్ట్లోనూ, అలాగా ఇట్ టుక్ టైమ్ అండ్ ఐఎమ్ ఓకే విత్ ఇట్. ఐ డోంట్ బిలీవ్ ఐ స్పెండ్ మై టైమ్, ఐ ఇన్వెస్టెడ్ మై టైం. కొంచెం క్వాలిటీ టైం అండ్ కొంచెం నాట్ సో క్వాలిటీ టైం. బట్ చూపించాలి, చేయాలి, దానికోసం నేను నేర్చుకోలేదు. నాకు తెలియాలి వాట్ ఈస్ ద సైన్స్ బిహైండ్ ఇట్, హౌ డస్ ఇట్ వర్క్, అండ్ వాట్ ఈస్ ద బెస్ట్ వే టు ఆప్టిమమ్ అవుట్పుట్ తీసుకురావడానికి. ఎఫెక్టివ్గా వాడాలంటే ఏం చేయాలి, ఇమ్మీడియట్ సొల్యూషన్స్ కావాలంటే ఏం చేయాలి. సినిమా ఈజ్ నాట్ ఆల్ అబౌట్ టూల్స్, సినిమా ఈజ్ నాట్ ఆల్ అబౌట్ టెక్నిక్, ఇట్స్ నాట్ ఆల్ అబౌట్ క్రియేటివిటీ. నా ఒపీనియన్ ప్రకారం, నాకు తెలిసిన ఎక్స్పీరియన్స్, నా ఇన్ఫర్మేషన్, నా బిలీఫ్ సిస్టమ్, cinema is an idea. Tools are tools. The very same tools for the best of the cast and crew and whatever. ఎంత ఎఫెక్టివ్గా వాడటం తెలిసిన వాళ్ళు అంత ఎక్స్పర్ట్స్. ఈవెన్ ఎక్స్పర్ట్స్ మేక్ సమ్ నాట్ సో గుడ్ ఫిల్మ్స్. ఇట్స్ నాట్ అబౌట్ జడ్జింగ్ ఎనీబడీస్ వర్క్. అసలు విజన్ ఏంటి అది అందరికీ తెలియాల్సిన అవసరం లేదు. అంటే సినిమా ఇలాగే చేయాలి, ఇలా చేస్తే ఇలా వస్తుంది అని దేర్ ఆర్ నో హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్స్. ఎవరికి తెలిసిన, ఎవరి విజన్లో ఎవరికి కావాల్సింది, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఎగ్జిక్యూట్ చేసుకుంటారు. కొంతమందికి వర్కౌట్ అవుద్ది, కొంతమందికి అవ్వదు, కొంతమందికి బాగా వర్కౌట్ అవుద్ది. ఎవరి పని వాళ్ళు నేర్చుకొని ఎవరి పని వాళ్ళు చేస్తే బాగుంటుంది కదా. సింపుల్గా అన్నీ నేనే చేయాలి, అన్నీ నేనే, అది ఇది 4-5 క్రాఫ్ట్లు చేసి
అంటే దానికి ఏంటి ప్రూవ్ చేసుకోవటం, ఇప్పుడు ఎవరితోటి కంపీట్ చేసుకోవటం, ఎన్ని క్రాఫ్ట్లు అంటే అన్ని క్రాఫ్ట్లు చేసుకుని వాళ్ళే హీరో వాళ్ళే విలన్ చేసే అదేనా ఛాలెంజెస్. సినిమా అంటే ఒక పవర్ఫుల్ మీడియం, దాంతో ఏం చెప్పచ్చు, ఎలా చెప్పచ్చు, ఎంతసేపు సెల్ఫ్ సెంట్రికేనా, నేనేనా, వాట్ ఈస్ ద కాంటెంట్, వాట్ ఈస్ ద పర్పస్, వాట్ ఈస్ ఎలా చెప్పాలి. ఇదివరకు బాలచంద్ర గారి సినిమాలు చూడండి, సినిమాలో బ్యాలెన్సింగ్ యాక్ట్, ఫస్ట్ యాక్ట్ ఇంకా డిసైడ్ చేసి యాక్ట్ 1 యాక్ట్ 2 యాక్ట్ 3 ఇట్లా గోల్డెన్ రేషియో ఇవన్నీ కాదు మాటలు. కాంటెంట్, సబ్జెక్ట్, రెలవెన్స్, ఏం చెప్పాలి, ఒక చిన్న బాధ్యత, ఒక రెస్పెక్ట్ ఉండేది. ఇప్పుడు అంటే అప్పుడు అలా ఉండేవి, ఇప్పుడు ఇలా ఉండేవి అని చెప్పి అంత అవుట్డేటెడ్ అంత ఏం కాదు. నేను కాంటెంపరీ కూడా చూస్తా, ఎంజాయ్ చేస్తా. అంటే న్యూ ఏజ్ ఫిల్మ్ మేకింగ్ మీకు నచ్చడం? చెప్పండి, న్యూ ఏజ్ ఫిల్మ్ మేకింగ్ అంటే మీరు డిఫైన్ దానికి దీనికి డిఫరెన్స్. నేను ఒక సినిమా చెప్తా, దానికి దగ్గర కాకుండా అట్లీస్ట్ ఆ పెయిన్లో ఉండే దానికి రెఫరెన్స్ తోటి ఒక సినిమా తీసుకురండి, కాంటెంపరీ న్యూ ఏజ్ సినిమా. నేను ఒక సినిమా పేరు చెప్తా, అంటే నేను ఛాలెంజ్ కాదు, ఇదేమి వడి కాల్ దట్ యూనో కార్డులో గేమ్ వేస్తారు కదా, అట్లా కాదు. WWF అనేది ఉంటుంది కదా, అన్ని అట్లాంటి ఆ గేమ్ కాదు. నేను ఒక సినిమా పేరు చెప్తాను, ఆ సినిమాకి ఈక్వలెంట్ న్యూ ఏజ్ సినిమాకి ఒకటి కంపారిజన్ కనీసం ఆ స్కేల్లో ఒకటి చెప్పండి, యాజ్ అ విజన్, యాజ్ అన్ ఎక్స్పీరియన్స్. థియేటర్లో కూర్చొని మాయాబజార్ నేను చెప్తున్నా, ఇప్పుడు చెప్పండి దాంతో మాయాబజార్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు డిజిటల్ వర్షన్ కూడా వచ్చి ఉంటుంది, చూడండి ఒకసారి చూడండి. కాస్ట్, క్రూ, స్కేలు, గ్రాండియర్, చాలా ఉంటాయి దాంట్లో. ఎన్నెన్ని విషయాలు చెప్పారు దాంట్లో. మీరు పూర్తి కథ తెలియాల్సిన అవసరం లేదు, ఎక్కడి నుంచి స్టార్ట్ చేసి ఏ సీన్ నుంచి చూసినా సరే అసలు ఏంటది ఆ స్కేల్ తోటి ఇప్పుడు కంపేర్ చేసి న్యూ ఏజ్ అంటే అన్ని సినిమాలన్నీ అలాగే ఉండాలి ఫార్మేట్. నా టెంప్లెట్ చెప్తున్నాం, జస్ట్ గివింగ్ యూ రెఫరెన్స్. చెప్పండి ఒకటి ఆన్ దట్ స్కేల్. సరే, మిస్ అమ్మ, స్టాండర్డ్స్, చాలా విషయాలు, నాట్ జస్ట్ వన్. ఆ కాస్ట్, క్రూ అంటే మరీ అవుట్డేటెడ్ అంత పాత అనుకుంటే నేను లేటెస్ట్ సినిమాలు కూడా చెప్తా ఆన్ దట్ స్కేల్. విచిత్ర సోదరులు, సంగీతం శ్రీనివాసరావు గారి సినిమా ఒకసారి చూడండి. ఆ రోజులకి వాళ్ళు కంప్లైంట్ చేయలే, మా దగ్గర లేవు ఎక్విప్మెంట్, మా దగ్గర లేవు టూల్స్ అని. అది చాలా సంవత్సరాలు పెద్ద మిరకిల్ సర్ప్రైజ్ అలా మిగిలిపోయింది కదా. ఆ విజన్, దాన్ని సపోర్ట్ చేసే కోర్ టీమ్, కాస్ట్ అండ్ క్రూ, ఆ విజన్ బిలీవ్ చేయాలి కదా ఫస్ట్. అసలు ఐడియానే క్రేజీగా ఉందంటే దాన్ని ఎట్లా ఎగ్జిక్యూట్ చేయాలి, దానికి ఒక రీసెర్చ్. ఆయన కమల్ సార్ అక్కడ ఆయన నేర్చుకొని ఆయన ఎగ్జిక్యూట్ కూడా చేస్తాడు. ఇప్పుడు మనం డెడికేషన్ చాలా పెద్దది కదా, అంటే చేయట్లేదు వాళ్ళు. చూడండి బన్నీ, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, అదేదో సినిమాలో ఒక క్యాప్ ఉంటుంది కదా, లవర్ ఆల్సో సాంగ్, నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా. ఆ సినిమాలో సాంగ్ చూడండి. అదంతా చేయడానికి 100 రకాలు ఉంటాయి, ఆ షార్ట్ని ఎగ్జిక్యూట్ చేయడానికి, అచీవ్ చేయడానికి. దట్ వాస్ హిస్ డెడికేషన్, దట్ వాస్ హిస్ కమిట్మెంట్. అవసరం లేదేమో, నాకు తెలియదు కరెక్ట్గా ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేశారు, 2 గంటలు ప్రాక్టీస్ చేశారని. బట్ అవుట్పుట్ కనిపిస్తుంది కదా. దర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ ద ఒరిజినల్ థింగ్ అండ్ కాపీ, ఫస్ట్ కాపీ, సెకండ్ కాపీ, థర్డ్ కాపీ. అంటే ఆ సినిమాలతో కంపేర్ చేసే సినిమాలు లేవు, కానీ ఇప్పుడు తీస్తున్నారు కదా. నేను డెడికేషన్ గురించి అడిగితే చెప్తాను కదా, దాని గురించి కూడా రెఫరెన్స్ చెప్తాను. లార్జ్ స్కేల్లో కూడా సినిమాలు వస్తున్నాయి ఇప్పుడు, పాన్ ఇండియా ఇంటర్నేషనల్ ఫిలిమ్స్ కూడా మన తెలుగు మేకర్స్ తీస్తున్నారు కదా. మంచిదే కదా, గ్లోబల్ ప్లాట్ఫామ్ పైన మన సినిమాలు కూడా, అంటే ఇప్పటి నుంచి కదా, ఎప్పటి నుంచో చూస్తున్నారు. మీకు తెలుసో లేదో, క్వెంటన్ టారెంటినో అని ఒక, మీకు తెలిసే ఉంటుంది గట్టిగా, ఈ జనరేషన్ నెక్స్ట్ జనరేషన్ కదా. ఆయన ఏదో ఇంటర్వ్యూలో ఆయన సినిమా గురించి ఒక సీక్వెన్స్లో మాట్లాడుతూ, వాట్ ఈస్ ద ఇన్స్పిరేషన్ ఫర్ దట్ సీన్ అంటే, సమ్ ఇండియన్ ఫిల్మ్ అబాయ్ అన్నాడు. అభయ్ అని ఒక సినిమా వచ్చింది తెలుగులో, తమిళ్లో వేరే పేరు అనుకుంటా, కమల్ సార్ది, నేను సురేష్ కృష్ణ గారి సినిమా, డ్యూయల్ రోలు. దాంట్లో ఒక సీక్వెన్స్లో యానిమేషన్ ఉంటుంది. అంటే కమల్ సార్ హ్యాడ్ హిజ్ ఓన్ విజన్ అండ్ దే టీమ్, ఐ థింక్ నీరజ్ షాస్ డిఓపి, సురేష్ కృష్ణ సార్ డైరెక్టర్, ఐ బిలీవ్. సో క్వెంటన్ టారెంటినో సెడ్, నాకు రక్తం ఎక్కువ అనిపిస్తుంది. ఏంటి ఆయనకే, సినిమాలే మామూలుగా కొంచెం కలర్ఫుల్గా ఉంటాయి, ఆయనకే బోర్ కొట్టి మరి ఇంత రక్తం అవసరం లేదేమో, కొంచెం వేరేలాగా చెప్దామని రియల్ క్యారెక్టర్స్ తోటి లైవ్ షూట్ చేయటం ఎందుకు, యానిమేషన్ తోటి ఈ సినిమాలో వచ్చిన సీక్వెన్స్ ఉంటుంది. కమల్ సార్ పర్పస్ వేరు చేయడానికి, మేబీ సబ్జెక్టివ్ టు అవైలబిలిటీ ఆఫ్ డేట్స్ ఏదో దొరక్క యానిమేషన్ చేయాల్సి వచ్చింది ఆ సినిమాకి. ఒక సీక్వెన్స్, మనీషా కొయిరాలా మర్డర్ సీన్ అది ఉంటుంది కదా, వీళ్ళు చంపటం చచ్చిపోవటం, యానిమేషన్ సీక్వెన్స్ ఒకటి ఉంటుంది. అది చూసిన తర్వాత హీ గాట్ ఎక్సైటెడ్ అండ్
తనకి ఆ సినిమాలో ఇట్లా ఇంత రక్తం చూపించడం ఎందుకు, యానిమేషన్ రిజిస్టర్ అయిపోతుందిగా, లైవ్ షూట్ అవసరం లేదు, బాగుందని చెప్పి ఐడియా తీసుకున్నాడు. దట్ ఈస్ గెటింగ్ ఇన్స్పైర్డ్. ఇప్పుడు అదే సీన్ని, అదే కంటెంట్ని పేర్లు మార్చి, లొకేషన్లు మార్చి, క్యారెక్టర్స్ అటు ఇటు చేసేదానికి దాని ఇన్స్పిరేషన్ కాదను అనలేం కదా. ఇప్పుడు చాలా సినిమాలు, ఇప్పుడు నాలుగు డివిడీలు తీసుకెళ్ళి 5వ సినిమా దాంట్లో నుంచి బయటకు వచ్చిందంటే దాన్ని ఏమనాలి? సో అట్లాంటి పరిస్థితుల్లో, అట్లాంటి కండిషన్స్లో ఒక కంటెంట్ వచ్చిందంటే ఇంక అదే వరుసగా అదే కొంచెం అటు ఇటు మారుతాయి, పేర్లు మారుతాయి, లొకేషన్స్ మారుతాయి, క్యారెక్టర్స్ పెద్దగా ఏమి ఉండదు, అన్నీ అవే ఉంటాయి. కాస్ట్యూమ్స్, కలర్స్, బ్యాక్గ్రౌండ్, ప్రాపర్టీస్ మారుతాయి. కథలో అసలు కథ అనేది కొంచెం అట్లాంటి పరిస్థితుల్లో మేబీ నా అవసరం లేదేమో, నాకు అంత లేదేమో విషయం, నేను ప్రూవ్ చేసుకోవడానికో లేదంటే ఏదో. నో, ఇట్ వాజ్ నెవర్ ఎ ఛాలెంజ్. వాట్ ఎక్సైటెడ్ మీ వాజ్ లర్నింగ్. ఐ నెవర్ స్టాప్ లర్నింగ్, ఈదర్ వాచింగ్, రైటింగ్, థింకింగ్ ఆర్ వాట్ ఎవర్. నేను ఏదో టైం టేబుల్ పెట్టుకొని ఇప్పటి నుంచి ఇప్పటికి ఆలోచించి ఇప్పటి నుంచి ఇక్కడికి, దట్స్ నాట్ హౌ మై సిస్టమ్ వర్క్స్. ఐ వాజ్ అప్లయింగ్, ఐ వాజ్ నాట్ లీవింగ్ ఎనీ ఆఫ్ మై ఇంట్రెస్ట్. చిన్నప్పటి నుంచి నాకు స్పోర్ట్స్, గేమ్స్ కొన్ని ఇంట్రెస్ట్లు ఉంటాయి కదా, తర్వాత మర్చిపోతాం, వదిలేస్తాం. నేను నేను సీరియస్గా తీసుకున్నాను. మీరు అనుకున్నది అచీవ్ చేస్తారా? నేను అనుకున్నది అంటే మేబీ జర్నీ జర్నీ చేయటం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్నప్పుడు సంవత్సరానికో 6 నెలలకో ఒకసారి తిరుపతి ట్రిప్ అనేది ఉండేది. నాకు అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకోవాలన్నది కాదు ఎక్సైట్మెంట్, ఆ జర్నీ ఉంటుంది కదా, ఎక్స్పీరియన్స్, దట్ ఈస్ మై ఎక్సైట్మెంట్. అక్కడ ఆల్రెడీ ఒకసారి ఎక్స్పీరియన్స్ చేసాం, అక్కడికి వెళ్తాం, ప్రాసెస్ ఏంటి, ఓకే, ఇంకా డిఫరెంట్ ఆస్పెక్ట్స్ అవన్నీ పక్కన పెడితే దట్ జర్నీ ఎక్సైట్స్ మీ ఎవ్రీ టైమ్, ఎవ్రీ ట్రావెల్, మేబీ ఐఎమ్ ట్రావెల్ పర్సన్, మేబీ నా ఇంట్రెస్ట్ జర్నీ వర్కేనేమో, డెస్టినేషన్ వర్క్ కాదేమో. డెస్టినేషన్ టార్గెట్, అక్కడికే రీచ్ అవ్వాలి. నా ఎయిమ్స్ ఎంజాయింగ్ వాట్ ఎవర్ కమ్స్ ఆన్ ద వే, ఫాలో ద ఫ్లో ఏమో మేబీ. ఓకే. అండ్ కమింగ్ టు చాలా లాజిక్స్ కొన్ని విన్నాను మేబీ యూట్యూబ్ వీడియోస్లో. సో ఒక్కొక్కలా రాస్తున్నారు, అంటే మీరు స్పెట్స్ తీసి పక్కన ఏడుస్తున్నట్టు. సో మీరు నాకు అలా కనిపించలే. మీరు మీ విజన్ అంతా చాలా రిచ్గా ఉంది, కానీ మీరు అలాంటి ప్లేస్లో ఉండడానికి రీజన్ ఏంటి? అంటే ఇప్పుడు ఆ ప్లేస్ పూరా మీకు తెలుసో లేదో, అది చాలా క్రోర్స్ వాల్యూ, మళ్ళీ అలాంటిది అంటారు. కానీ మీరు ఒక డెన్లా క్రియేట్ చేసుకుని ఒక ట్రక్కింగ్కి వెళ్తారు, మౌంటైన్స్కి ట్రక్ వెళ్తారు కదా, అలా ఒక చిన్న ఫైర్ క్యాంప్ ఫైర్ లాగా వేసుకుని, సో అలా ఉండడానికి రీజన్ ఏంటి? మీ కంఫర్ట్ అది? ఇంతకంటే ఏం కావాలండి మనిషికి? పడుకోవటానికి ఏదో చిన్న టెంట్, ఆ కేచువా టెంట్, ఒకరు కాదు, బిల్ట్ ఫర్ 2 యాక్చువల్లీ అది. కానీ నేను ఒక్కనే చిన్న నాకు కావాల్సినవి, రాసుకునేవి, చదువుకునేవి, ఒళ్ళు కప్పుకునేవి, ఇట్లాంటి ఐటమ్స్ కప్పుకోవడానికి ఒకటి బేసిక్ థింగ్స్, దాని పక్కన కూర్చోవడానికి ఒక చిన్న వర్క్ ఏరియా అని చెప్పి, నేను కొంచెం షేడ్ ఉంటే బాగుంటుందని చెప్పి ఏదో చిన్న టార్పోల్ వేసుకొని ప్రశాంతంగా నా పని నేను చేసుకుంటున్నాను. దానివల్ల లోకల్ బాడీస్కో, గవర్నమెంట్ బాడీస్కో ఉంటాయి కదా, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్, వాళ్ళు ఎవరికి లేని బాధ. ఎవరో యూట్యూబ్లో అసలు బేసికలీ ఒక చిన్న ఇష్యూలో ఒకడు కనిపించాడు, ఇక వాడిని ఇంట్రెస్ట్ చేసి వాడనకాల పరిగెత్తడం కాదు కదా. అక్కడ జరిగిన ఇష్యూ ఆ రోజు అంత పెద్ద సీన్ క్రియేట్ అయ్యి అంత ఇష్యూ అయ్యి ఉంటే సొల్యూషన్ రావాలి కదా. ఇంకా పార్కింగ్ ప్రాబ్లం అలాగే ఉంది, ఇంకా ఎంతో కొంత న్యూసెన్స్ ఉంది, ఇంకా పర్మిషన్స్ ఉన్న వాట్ ఎవర్ లీగాలిటీస్, వాట్ ఎవర్ సార్ట్అవుట్ చేయాల్సిన ఈక్వేషన్స్ ఇంతవరకు ఏం జరగలేదు కదా, సొల్యూషన్స్ ఏం రాలా. నేను ఆస్కింగ్ అబౌట్ సొల్యూషన్స్. సో ఆ సొల్యూషన్స్ పక్కన పెట్టి మిమ్మల్ని ఎక్కువ వైరల్, నన్ను ఇష్యూ చేసి, నన్ను టాపిక్ చేసి మాట్లాడిన మాటలు అక్కడ అవి కాదు మ్యాటర్. రాలేదు కదా సొల్యూషన్స్, అది కదా మ్యాటర్. కనిపిస్తుందా? అర్థమవుతుందా? ఓకే. మిమ్మల్ని ఎవరు అబ్జెక్ట్ చేయలేదా అక్కడ ఉండడానికి? మరి 6 నెలలుగా ఎలా ఉంటాను? అవన్నీ అయిపోయి ఉంటాయి కదా ఇనిషియల్ స్టేజెస్లో, ఏదో జరుగుంటాయి, దట్స్ ఫైన్. బట్ వాళ్ళకి లేని ఇబ్బంది మీకేంటి? ఏమన్నా ఉంటే వాళ్ళు కదా లీగల్ యాక్షనో, ఇల్లీగల్ యాక్షనో, వాట్ ఎవర్ ఏం జరగాలో జరుగుతాయి కదా. ఎవరికి లేని ఇబ్బంది. ఎవడో కనిపించాడు వాడని కలబడి, ఇప్పుడు నన్ను ఫేమస్ చేసి పాపులర్ చేసి దానివల్ల నాకేంటి లాభం? నేనేమన్నా అడుగుతున్నానా, నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, నాకు ఇల్లు లేదు, ఇల్లు కట్టించమని, నాకు అన్యాయం జరిగింది, నాకు ఇప్పించమని నేను కంప్లైంట్ చేస్తున్నానా? ఐఎమ్ ఎక్స్ప్లోరింగ్ మై సెల్ఫ్. ఐ జస్ట్ నీడెడ్ నేచర్. అండ్ ఇంతకంటే ఇంకో దగ్గరలో ఉన్న బెటర్ నేచర్ ఏంటి? ఇంతకంటే ఇంకా పోర్ ప్లేస్, రిచెస్ట్ ప్లేస్ ఇన్ హైదరాబాద్. లుక్ ఎట్ ద వ్యూ. నేను బిల్డింగ్లు చూడను, నేను నేచర్ని చూస్తుంటా, పక్షులను చూస్తుంటా, జంతువులను చూస్తుంటా. అంతకంటే గొప్ప ప్లేస్ హైదరాబాద్లో ఏముంది? అంత నేచర్ మధ్యలో
నేను ప్రశాంతంగా ఉండటానికి కూడా ఇబ్బందా, చూడటానికి కూడా ఇబ్బందా? ఎవరు రమ్మన్నారు? నేను చెప్తే వచ్చారా? నేను పిలిస్తే వచ్చారా? నేను చెప్తే వెళ్ళిపోవడానికి? వస్తాను, అక్కడి నుంచి వచ్చాను, ఇక్కడి నుంచి వచ్చాను, ఏదో ఒకటి చెప్పండి, ఏదో ఒకటి అంటే నువ్వు ఏదో అడుగు, నేను ఏదో చెప్తాను. నువ్వు కెమెరా ఉన్నా కెమెరా లేకపోయినా అలాగే ఉంటా. కానీ వాళ్ళు అలాగే లేరే. కెమెరా ఉన్నప్పుడు ఒక మాటలు, కెమెరా లేనప్పుడు ఒక మాటలు. మళ్ళీ thumbnails క్రియేటివిటీ అసలు సినిమా ఇండస్ట్రీలో రైటర్స్ కొరత చాలా ఉంది, ఒరిజినల్ కంటెంట్ రైటర్స్ రావట్లేదు అని చెప్పి నేను అప్పుడప్పుడు వింటూ ఉంటా. ఒకసారి thumbnail హీరోస్ని ఒకసారి పరిచయం చేయండి. యూ హ్యావ్ ఎ గ్రేటర్ ఫ్యూచర్ దేర్, ప్లీజ్ ఎక్స్ప్లోర్. వెరీ క్రియేటివ్, సంబంధం లేదు అసలు స్వింగిల్ కూడా కాదు, డ్రిఫ్ట్లు కూడా అసలు మైండ్ బ్లాక్, అసలు బౌన్సర్ కూడా కాదు. అది దానికి ఏం పేరు పెట్టాలి నాకు అర్థం కావట్లేదు. thumbnail ఏంటి? సరే ఓపెన్ చేసి లోపల అది ఉందా అంటే ఎత్తుక్కోవాలి. మైసూర్ బోండాల్లో మైసూర్ ఎంత ఉంటుందో వాళ్ళ thumbnailsలో కంటెంట్ అంత ఉంటుంది బేసికలీ. అర్థమైందా? ఐమ్ టాకింగ్ అబౌట్ టైగర్ ఫుడ్ అనమాట. నెక్స్ట్ పులిహార, దాంట్లో పులి ఉండదు, వీళ్ళ thumbnailలో కూడా నిజం గట్టిగా ఉంటుంది. ఓకే, ఈ హెయిర్ స్టైల్కి రీజన్ ఏంటండి? ఫస్ట్ మీరు చాలా కొంచెం డిగ్నిటీగా ఉంటుండే, అంటే ఇదొక స్టైల్. ఫస్ట్ ఎలా ఉంటుందంటే లుక్ కొంచెం ఇండియన్ లుక్, అంటే ఫార్మల్గా ఎలా ఉంటారో ఇండియన్స్ అలా ఉంటుంది, ఒక ప్రొఫెషనల్ లుక్ ఉండేది. ఇప్పుడు మోడర్న్ లుక్, ఒక వెస్ట్రన్ లుక్ క్రియేట్ అయింది. దానికి రీజన్ ఏంటి? వెస్ట్రన్ లుక్ అంటే ఒక బాబ్ మార్లే ఇలాంటి రాక్ స్టార్స్ కొంతమంది ఉంటుండే, పాప్ స్టార్స్ ప్రీవియస్గా తెలుగు ఇండియన్లో ఇలాంటి కల్చర్ తక్కువ. ఎప్పుడో గోవా వెళ్ళినా అటు వెళ్ళినా కనిపిస్తుండే ఇలాంటి పోస్చర్స్. సో ఇలాంటి లుక్కి రీజన్ ఏంటి? I don't know how to say. I can only be accountable for myself or for the actions or deeds. I don't think people wear clothes. They wear their thought process. They wear their taste. They represent their thought process. ఎదుటి ఇంప్రెస్ చేయడానికి ఒకళ్ళ పర్పస్ కావచ్చు. నాకు బేసికలీ అవసరం లేదు, ఇంప్రెస్ చేయాల్సిన అవసరం లేదు. నన్ను నేను ఇంప్రెస్ చేసుకోవాలంటే చాలు, చాలా పెద్ద విషయం. నా కంఫర్ట్లో నాకు కావాల్సిన కలర్స్, కొన్ని కలర్ తోటో, కొంచెం మెటీరియల్ తోటో, కొంచెం ఏదో డిజైన్ తోటో, షేప్ తోటో ఉంటుంది కదా ఒక చిన్న అటాచ్మెంట్. ప్రాబబ్లీ ఐ ఫైండ్ మోర్ కంఫర్ట్ ఆర్ యాక్సెస్ ఇన్ దీస్ కలర్ ఆర్ డిజైన్ ఆర్ వాట్ ఎవర్. అన్ని జనరలైజ్ చేసి చెప్తున్నా. ఐఎమ్ ఓకే ఇన్ ఇట్. దీనివల్ల ఏంటి అంత ఇబ్బంది? ఒక ఇంటర్వ్యూలో చూసా, నేను యాక్టింగ్ కెరీర్ని పర్సూ చేస్తున్నా ఏదో చెప్పారు, అది ఎంతవరకు వస్తుంది? అదే ఇప్పుడు దాని ప్రయత్నంలోనే ఒక ప్రాక్టీస్, ఒక ప్రిపరేషన్, ఒక చిన్న మెథడ్ యాక్టింగ్ వగేరా, ఫిజికల్ ట్రైనింగ్, ప్రాక్టీస్ జరుగుతున్నాయి. వీ కెన్ ఎక్స్పెక్ట్ ఆన్ బిగ్ స్క్రీన్స్. యా, ఐఎమ్ ఆల్సో ఎక్స్పెక్టింగ్. ఐఎమ్ ఆల్సో హోప్ఫుల్. వెన్ ఇట్ విల్ నాకు తెలియదు కదా, నేను కాదు డెసిషన్ మేకర్. ఆల్ ఐ కెన్ సే ఈజ్ ఐఎమ్ అవైలబుల్. లాంగ్వేజ్ నో బార్, నో లిమిటేషన్స్. As long as they think that I would do justice or fit into their imagination or roles, I'm open. Like limitations or restrictions em levu basically. I'm not a pick. Beggars don't choose kada. I can't pick. చూద్దాం, వచ్చిన whatever comes and whatever works. ఓకే, మీరు సినిమాలోకి వచ్చారు కదా, వచ్చిన డ్రీమ్ ఫుల్ఫిల్ అయిపోయిందా? కళలతోటి అనుకున్నట్టంటే ఎవరి కళలు ఎలా ఉంటాయి, ఎవరి పర్స్పెక్టివ్ ఎలా ఉంటుందో తెలియదు. కానీ నేను ఏదైతే అంటే ఐడియాస్ మారుతూ ఉంటాయండి. ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు ఏదో అనుకుందాం, ఏదో చిన్నప్పుడు అందరూ రాకెట్ సైంటిస్టులు అవుతాం అని చెప్తారు, ఎవరో ఒక 10 మంది ఆస్ట్రోనాట్లు అవుతాం, సోల్జర్లు అవుతాం అని వాళ్ళందరూ అయ్యే చేస్తున్నారు ఇప్పుడు. అప్పటికి అలా అనిపించింది, ఆ నాలెడ్జ్ తోటి అలా అనిపిస్తుంది, ఎక్సైట్మెంట్ ఉంటుంది. ఆ యూఫోరియాలు, ఆ ఏజ్లు ఎన్ని దాటిపోయిన తర్వాత వచ్చిన తర్వాత ఏదో చిన్న క్లారిటీ వస్తుంది కదా, ఒక చిన్న కనెక్షన్ ఉంటుంది కదా. మనీ ఈజ్ నాట్ ఎవ్రీథింగ్, మేబీ జాబ్ సాటిస్ఫాక్షన్, మేబీ whatever. సో నా ప్రయారిటీస్ వేరేమో, నా ఇంట్రెస్ట్ వేరేమో. మేబీ ప్రాక్టీస్, జర్నీ, మేబీ లెర్నింగ్. దాంట్లో మేబీ ఐఎమ్ డిరైవింగ్ మోర్ ప్లెజర్ కోసమే కాదు కదా, దట్స్ నాట్ ద సోర్స్. ఐఎమ్ ప్రాక్టీసింగ్ ఫ్యూ ఆర్ట్స్, ఫ్యూ శాస్త్రాస్, ఫ్యూ సిస్టమ్స్. సో ఐఎమ్ ఆల్సో ఎక్స్ప్లోరింగ్ ద ప్రాసెస్. ఒక ట్రాన్సిషన్ పీరియడ్లో ఉన్నానేమో మేబీ. ఇక్కడి నుంచి వాట్ ఎవర్ ఐ లెర్న్డ్, ఎక్కడెక్కడ దానికి ఎంత లెవెల్ ఆఫ్ అప్రిసియేషన్ వచ్చింది, ఎంత లెవెల్ ఆఫ్ ఎంత ఎక్కడికి వెళ్ళింది అని దానికి ఇట్ డజంట్ బాదర్ మీ. అట్లా ఆలోచించినేమో నేను. నాకు దొరికిన రిసోర్సెస్లో నాకు నేర్చుకోవడానికి వచ్చిందో, చూడటానికి వచ్చిందో, హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ వచ్చిందో, ఆ ఎక్సైట్మెంట్ అంతవరకే పెట్టుకుంటాను నేను. దాని తర్వాత
సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు చూయింగ్ గమ్ పొద్దున్న నుంచి సాయంత్రం దాకా నోట్లో ఉండదు కదా అది బేసికలీ. చూయింగ్ గమ్ మారట్లా, దాంట్లో ఫ్లేవర్ మారుతుంది, చిన్న చిన్న ప్రాపర్టీస్ మారుతున్నాయి. సో అలాగని చెప్పి అంత అయిపోయింది, నేను నాకంతా తెలుసు, ఎందుకంటే ఇంకేం లేదు నేర్చుకోవడానికి. నా ఇంట్రెస్ట్కి, నా పరిధి, నా కెపాసిటీలో ఓకే నెక్స్ట్ అలా వెళ్ళని తప్పితే ఇక్కడేమనలేక అక్కడేమనలేక ఇక్కడ దేనికి చేత ఫైనల్గా ఇది రకరకాల తమిళస్ చూశాను వాళ్ళ ప్రాసెస్లో. సో దట్ ఈస్ నాట్ ద కన్సర్న్. మీరు స్టిల్ సింగిలేనా? యా ఏమైనా ఉన్నాయా ఫ్లాష్ బ్యాక్లో? ఉంటాయిగా మెమరీస్, స్టోరీస్, లవ్ స్టోరీస్ ఉంటాయిగా. డింగ్ నిన్న రాళ్ళ 44 ఆ ఫేజెస్ అన్నీ అయిపోయి రకరకాల ఎక్స్పీరియన్సెస్, ఎక్కువ తక్కువ ఐ డోంట్ నో. ఐఎమ్ నాట్ ఇన్ ద రేస్ ఆర్ ఛాలెంజ్. మ్యారేజ్ చేసుకున్నారా? ఒక్కసారి కూడా చేసుకోలేదు. లవ్ చేసి యూట్యూబ్లో చేసేసారు ఆల్రెడీ. ఇప్పటికి ఏంటంటే కొడుకు చచ్చిపోయాడంట, ఏంటంటే అసలు ఆ అమ్మాయి వాళ్ళే ఆ తమిళ. ఆ అమ్మాయి ఎవరు? ఎవర్రా మీరంతా అనిపించిందా? ప్రతిసారి రోజుకి 4 సార్లు 5 సార్లు ప్రతిసారి అవాక్ అవుతుంది. ఇప్పుడే ఇంటర్వ్యూ అవుతుంది, సేమ్ క్వశ్చన్స్, వాళ్ళు తీసి కెమెరా మారుతుంది, ఇక్కడ ఆర్టిస్ట్ సో కాల్డ్ యాంకర్ ఆర్ హోస్ట్ మారుతారు, అదే క్వశ్చన్. ఇప్పుడే చెప్పాను మళ్ళీ అది. అసలు నేను ఎందుకు చెప్పాలి? నేను సెలబ్రిటీ, వాళ్ళు సెలబ్రిటీని చేస్తున్నారా లేదంటే సాక్రిఫైస్ స్టార్ని చేస్తున్నారా నాకు అర్థం కావట్లా. నాకు ఇంట్రెస్ట్ లేదంటున్నా. సరే ఎన్నిసార్లు వస్తారు, ఈసారి ఒక మనిషి టైం తీసుకొని వచ్చాడంటే సరే ఏదో మాట్లాడతాం. అది కెమెరా ముందు ఒకటి వెనకాల ఒకటి నాకు రాదు. నేను బేసికలీ యాక్టింగే నేర్చుకుంటున్నాను ఇప్పుడు. రియల్ లైఫ్లో ఇంకా యాక్టింగ్ ఎందుకు చేస్తాను నేను? నాకు అవసరం ఏంటా? అది వర్కౌట్ ఓకే కదా, నేను సింగిల్గా మిగిలిపోయానేమో. ఓకే, మేబీ ఆమె పెథటిక్ యాక్టర్ ఇన్ రియల్ లైఫ్ మేబీ. ఒపీనియన్ ఆన్ లవ్ అంటే ఏం చెప్తారు? దీని గురించి కూడా అయిపోయింది బ్రదర్. మీ పర్సెప్షన్? ఇట్ డజంట్ ఎగ్జిస్ట్ ఫర్ మీ. మేబీ ఇట్ ఈస్ టెంపరీ ఫీలింగ్, ఎమోషన్. ఒక నీటి బుడగ కూడా నిజమే ఉంటుంది, కానీ టెంపరీ. అంత నిజమైంది, అంత ప్రేమ పవిత్రమైంది అంటే అది కంటిన్యూ చేయాలి కదా. మేబీ దాని ప్రాపర్టీస్ అంతవరకే టెంపరీ అంటే, అంత టెంపరీ ఎమోషన్స్కి నా లైఫ్లో మేబీ అంత స్పేస్ లేదేమో, అంత నా ప్రయారిటీస్లో అంత లేదేమో బేసికలీ. యా. ఓకే, ఒపీనియన్ ఆన్ సోషల్ మీడియా? అవసరమే లేదు. ఎవర్రా మీరంతా, ఎవర్రా సోషల్ మీడియా సంఘ సంస్కృతులు ఏమన్నా ఉపయోగం ఉందా అసలు? ఏదో కెమెరా పట్టుకొని లేకపోతే ఫోన్ పట్టుకొని ఏది దొరికితే అది పట్టుకొని తీసేసి ఏది పడితే అది అడిగేయచ్చు, ఏది పడితే ఒక సెన్సార్షిప్ ఉండదు, ఒక కనీసం జస్టిఫై చేయాలి కదా వాళ్ళ టైంనో వాల్యూనో యూనో, అది కూడా ఉండదు. ఎవరు బాగుపడుతున్నారంటే ఉండదు. ఏదో రూమర్లు, ఏదో పుకార్లు, ఏదో ట్రెండ్. వాయ్ అంతసేపు ఫోన్లు చూడటమే టైం వేస్ట్. దాంట్లో కూడా ఇంత క్వాలిటీ చేస్తా ఇంకేమీ చేయలేమా ఇంటర్నెట్ తోటి, ఫోన్ తోటి? కనీసం ఇంట్లో కూర్చొని అదేదో పవిత్రమైన కార్యక్రమాలు ఉంటాయి కదా, చేసుకోవచ్చు కదా. pornhub.com, brothers.com అద్భుతమైన నాలెడ్జ్ రిసోర్సెస్ ఉన్నాయి కదా. అదే ఇంటర్నెట్లో ఇవి కాకుండా చెత్త పనులు కూడా చేయొచ్చు, రీసెర్చ్లు చేయొచ్చు, పీడిఎఫ్లో చాలా చేయొచ్చు. కానీ మనం వెళ్ళం కదా. యూట్యూబ్లో ఈ చెత్తే కాదు, డాక్యుమెంటరీలు చూడొచ్చు, సినిమాలు చూడొచ్చు, రీసెర్చ్ మెటీరియల్ చూడొచ్చు, డిస్కషన్స్ చూడొచ్చు, డిబేట్స్ చూడొచ్చు. సో ఆ డిబేట్స్ ప్రకారం నేను అడుగుతున్నాను మీకు, మీరు డిబేట్ చేసినా లేదంటే డిమాండ్ చేసినా ఎలా అయినా పర్లేదు. కుమారి అంటే ఇష్యూ జరిగినప్పుడు మీరు క్వశ్చన్ చేశారు, ఎందుకు ఇదంతా అని చెప్పి, అంత అవసరం లేదు కదా. అది పాయింటే. అంటే మీకు సపరేట్ ఆడియన్స్ వచ్చారు, సపరేట్ ఆడియన్స్ ఉన్నారు. ఓకే, ఈయన చెప్పింది కూడా కరెక్టే కదా, రియలిస్టిక్గానే మాట్లాడుతున్నాడు అని. సో ఆ ఇష్యూ ఏంటంటే కుమారి ఆంటీది కాస్త మీ వైపు డైవర్ట్ అయింది. సో ఈ యాక్టివిటీస్ చేసే సోషల్ మీడియా అంతా. సో అది మీకు ఏమైనా ఉపయోగపడుతుందా ఇప్పుడు? ఎలా బ్రో, మీకు కూడా తెలుసు కదా, అంతమంది క్యూ కట్టి అంతమంది ఇంటర్వ్యూల్లో మీ ముందు ఒకటో రెండు చూస్తుంటారు కదా, వాళ్ళు ఎంత ఇచ్చారు, నేను ఎంత తీసుకున్నాను, ఎంత డిమాండ్ చేశాను, ఎవరికి ఏమి అడ్వాంటేజ్ అయింది మీకు తెలుసు కదా. సరే డబ్బులు ఇచ్చి నేను ప్రాంక్ క్రియేట్ చేసి అట్లాంటి తమ్నీల్స్ పెట్టించుకునే అంత 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 తెలివి వాళ్ళని కాదేమో, అంత తెలివి రాలేదేమో, అంత జ్ఞానం నాకు రాలే. అజ్ఞానం జ్ఞానం కంటే గొప్పది, మూర్ఖుడు రాజు కంటే గొప్పడు. ఐఎమ్ నాట్ ట్రయింగ్ టు మేక్ ఎ పాయింట్ హియర్. ఈవెన్ నన్ను కార్నర్ చేసి ఏదో చేద్దాం అనుకుంటే మేబీ కనీసం ఎవరో ఒకరికి వర్కౌట్ అవుతుందంటే దట్స్ ఓకే. ఐ డోంట్ ఈవెన్ హ్యావ్ కంప్లైంట్స్ ఆన్ దెమ్ ఆల్సో, బట్ జస్టిఫై దేర్ యాక్షన్స్. ఐ జస్టిఫై మై వర్డ్స్, మై యాక్షన్స్. ఐఎమ్ అకౌంటబుల్. మీరు అనుకున్నట్టు హ్యాపీగా బతుకుతున్నారా ప్రజెంట్? నాకు వర్కౌట్ అవుతుందండి. నా హ్యాపీనెస్ తోటి
మీరు మరీ అంత ఫీల్ అయిపోయి నేను కూడా ఫీల్ అయ్యేలాగా మీరు ఫీల్ అవ్వకండి. బేసికలీ ఐమ్ ఓకే, ఐమ్ కంఫర్టబుల్, ఐమ్ ఫైన్. ఓకే, ఇంకా చాలా మాట్లాడాలి మీతో, కానీ మీరు మధ్యలోనే ఆపేస్తున్నారు, హోల్డ్ చేస్తున్నారు. అంటే పార్ట్ 1 సరిపోద్దిగా. పార్ట్ 1 కాదు, పార్ట్ 2 అని నేనేం ప్లాన్ చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫస్ట్ ఒక ఫిలిం మేకర్గా ఇదయ్యి తర్వాత సడన్గా అదృశ్యం అయిపోయి ఒక వీడియోలో కనిపించి టెక్నికాలిటీస్ కోసం చెప్పారు, డైరెక్టర్ టెక్నికల్. అప్పుడు నా ఇంట్రెస్ట్ టెక్నీషియన్ స్పేస్లో ఉండింది. ఇప్పుడు నేను అసలు నాట్ ఈవెన్ కన్సిడరింగ్ మైసెల్ఫ్ యాజ్ ఎ టెక్నీషియన్. నాకు అసలు ఏమి ఇష్యూస్ లేవు, యూనో రిగ్రెట్స్ కూడా లేవు. దాని గురించి ఎందుకు మాట్లాడటం? నేను ఇప్పుడు కొత్త క్రాఫ్ట్ యాక్టింగ్ గురించి నాకు రికమెండ్ చేయండి, ఈ సినిమా బాగుంటుంది చూడండి, ఈ క్యారెక్టర్ బాగుంది, ఈ కాస్ట్యూమ్స్ బాగున్నాయి, బ్యాక్గ్రౌండ్ బాగుంది, ఏదో దాంట్లో నేను తీసుకోవాల్సిందే యాక్టింగ్ పర్స్పెక్టివ్లో నేనేం చేయాలి. నేను నా ప్రాక్టీస్ అది నడుస్తుంది ప్రస్తుతానికి. ఏదో చిన్న మెథడ్ యాక్టింగ్ అవి ఇవి. ఓకే, ఐ హోప్ అండ్ ఐ విష్ మీరు మంచి సినిమాలు యాక్ట్ చేయాలని కోరుకుంటున్నా. మంచి స్క్రిప్ట్స్ తీసుకొచ్చేయండి, మంచి ప్రాజెక్ట్స్ తీసుకొచ్చేయండి. సో అవి నా దగ్గర ఉండవు, మేబీ చూసేటోళ్ళు ఎవరైనా ఉంటే మేబీ మీరు మీ విజన్ వాళ్ళకి కనెక్ట్ అయితే వర్కౌట్ అవ్వచ్చేమో. సో ఏంటి అసలు అంటే లైఫ్లో ఒక డౌన్ఫాల్ అనేది ఒకటి ఉంటుంది ప్రతి మనిషికి. సో మీ లైఫ్లో ఏంటి డౌన్ఫాల్? నేను ఎప్పుడు అలా డౌన్ఫాల్ పర్సనల్గా ప్రొఫెషనల్గా నథింగ్ బాదర్స్ మీ. నాకు అసలు అవుట్ ఆఫ్ మై సైట్, అవుట్ ఆఫ్ మై మైండ్. కళ్ళల్లో కనిపించే అంతవరకు ఆలోచిస్తానేమో. ఒక టాస్క్ ఎగ్జిక్యూట్ చేయాలంటే అంతవరకు ఆలోచిస్తానేమో. మిగతా విషయాలు బాదర్ చేయవు నన్ను. మేబీ రైట్ డెసిషన్స్, రాంగ్ డెసిషన్స్, గుడ్ బ్యాడ్ అగ్లీ, మానిటరీ వైజ్ ఆర్ విచ్ ఎవర్ వే చూసుకున్నా నా అర్హత కంటే మించింది, నా పరిధి కంటే మించింది, నా అవకాశాలు, వాట్ ఎవర్ ద హోల్ ఎక్స్పీరియన్సెస్ టిల్ డేట్ ఐ హ్యావ్ నో రిగ్రెట్స్. అప్పటికి ఆ పరిస్థితికి మేబీ ఇబ్బందులు ఎక్కువ తక్కువ ఉండొచ్చు. డజంట్ బాదర్ మీ. దట్ ఈస్ నాట్ ద పర్పస్ ఆఫ్ మై లైఫ్. అది ఎక్స్పీరియన్స్, జర్నీ. ఇప్పుడు ఎక్కడో ట్రైన్ ఎక్కుతాం, అక్కడి నుంచి ఎక్కడో డెస్టినేషన్కి వెళ్ళే మధ్య పోలేని జరుగుతాయి ఇన్సిడెంట్స్. నేను దాంట్లో ఆగలేదు. మేబీ కొన్నిసార్లు జరిగిందేమో, బట్ అది కాదు కదా ఇంపార్టెంట్. నా జర్నీ కదా ఇంపార్టెంట్, నాకు నెక్స్ట్ జర్నీ కదా ఇంపార్టెంట్, నా ఫోకస్ అది కదా. సో ఆ ట్రాన్సిషన్లో ఉన్నానేమో ఇప్పుడు మధ్యలో. ఓకే, ప్రాక్టీస్లో ఉన్నానేమో. మీ పేరెంట్స్కి ఓకేనా మీ జర్నీ? అయిపోయింది బ్రో. అది మాకు లేని బాధ వాళ్ళకి, నాకు లేని బాధ మీకు ఎందుకు బ్రో? ఇట్స్ ఓకే, చిల్. అచ్చా, అంటే ఇలా అడగకూడదు పర్సనల్ లైఫ్ గురించి. మరి అడగకూడదు అంటున్నారు, ఎందుకు అడగటం? కానీ ఒక ఇది ఉంటుంది కదా, అంటే కొంచెం ఉండే జనాలకి కొంచెం డిఫరెంట్గా ఉంది మీ లైఫ్. నేను అందుకనే అడుగుతున్నాను. పర్సనల్ లైఫ్, మీ జర్నీ, మీ పర్సనల్ జర్నీ మీ ఫ్యామిలీకి ఓకేనా అని. ఏమో, అది పెద్ద ఇష్యూ కాదేమో, అంత పెద్ద ఇష్యూ అసలు కాదేమో. మా ఈక్వేషన్స్ వేరేనేమో. ఇది ఏదో ఒకరోజు తీసుకొని నిన్న మొన్న జరిగింది కాదేమో. ఇట్ వర్క్స్ ఫర్ మీ, ఫర్ దెమ్ ఆల్సో ఐ బిలీవ్. ఇట్స్ నాట్ అన్ ఇష్యూ ఎట్ ఆల్. ఓకే, థ్యాంక్స్ ఫర్ కమింగ్. సో చూసారు కదా మన ప్రేమ్ పి సతీష్ అలియాస్ ద్విజా. తిన జర్నీ చాలా డిఫరెంట్గా ఉంది అసలు. అంటే లైఫ్ మీద ఆయనకు ఒక క్లారిటీ ఉంది, కానీ చూసిన వాళ్ళకి కన్ఫ్యూజన్ ఉంది. సో ఆ కన్ఫ్యూజన్ మీద మీకు కూడా క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను, ఐ హోప్. సో ఇలాంటి వీడియోస్ మేము మీ ముందుకు తీసుకురావడానికి మ్యాక్సిమం ట్రై చేస్తా. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఐ డ్రీమ్. స్టే ట్యూన్డ్. సైనింగ్ ఆఫ్ దేవ్ టంపల. థ్యాంక్ యూ.